హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ ఆస్పిరెంట్ ఛానల్. ఈరోజు పాలిటీ బుక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకటి విన్నర్స్ పబ్లికేషన్, ఇంకోటి జీబీకే పబ్లికేషన్స్. ఏ బుక్ బెస్ట్ ఉంది, అలాగే ఏ బుక్ అప్డేటెడ్ ఉందో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుకు వచ్చేసరికి మనకైతే జీబీకే పబ్లికేషన్ బి కృష్ణారెడ్డి సార్ బుక్ అయితే గురించి మాట్లాడుకుందాం. సో ప్రైస్ వచ్చేసరికి 850 ఉంది. మనకైతే ఇది 650కి 600 లోపు అయితే మనకైతే ఈ బుక్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రతి ఒక్క దానికి అయితే ఇండెక్స్ ఉంటుంది. సో పేజ్ నెంబర్ చూడవచ్చు మనకైతే. సో ఆల్మోస్ట్ అయితే మనకైతే ఈ బుక్ అయితే ప్రతి ఒక్క టాపిక్ అయితే కవర్ చేసింది, అప్డేటెడ్ ఉందండి. ఆల్మోస్ట్ అయితే మనకైతే ఏప్రిల్ మే వరకు అయితే మనకైతే సిలబస్ అయితే కవర్ చేసింది. సో మనకి ఎలక్షన్ సంబంధించింది, అలాగే మనకి ప్రతి ఒక్క సమస్య అయితే అప్డేట్ అవుతుంది. అప్ టు మనకైతే 106 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అయితే సో దీంట్లో అయితే అప్డేట్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు, లాస్ట్ పేజ్ వచ్చేసరికి 733 ఆల్మోస్ట్ అంతవరకు అవుతుంది. సో మారుతున్న ప్రశ్నల ప్రమాణాలకి అండ్ ట్రెండ్ బట్టి సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలైతే ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రొడక్షన్ ప్రతి ఒక్కరు చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, సో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు, వివిధ రకాలైన ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ టర్మినాలజీ. ఇక్కడ చూడవచ్చు, ప్రతి ఒక్కసారి మనకి ప్రతిసారి టఫ్ క్వశ్చన్స్ ఏం కాదు, కొన్ని యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని హార్డ్ ఉంటాయి. ప్రతి ఒక్కటి టర్మినాలజీ అయితే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు టర్మినాలజీ లేకుండా సబ్జెక్ట్ అనేది బైహెడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చు, సో మనకి చిన్న చిన్న అని తెలుసు కానీ సో వైట్ పేపర్ అనేది ఉన్నాయి, అది రీసెంట్గానే తెలుసుకున్నాం మనం. చూడు, వెల్ఫేర్ స్టేట్, సో మనకి రాష్ట్ర సంక్షేమం, ఇక్కడ రిజిడ్ కాన్స్టిట్యూషన్, సోషలిజం, ఈ పదాలను వింటాం కానీ దాని అర్థాలు అయితే తెలుసుకోమనం. హ్యూమన్ రైట్స్, సివిల్ సొసైటీ, గ్లోబలైజేషన్. సో నెక్స్ట్ వచ్చి విప్, ఇనిషియేటివ్, డిజ్యూర్, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ, అడ్మినిస్ట్రేటివ్ లా, సో హంగ్ పార్లమెంట్, ఇవన్నీ వింటాం కానీ దాని సబ్జెక్టు పూర్తి నేర్చుకోండి. సో చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే బుక్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది మనకి. సో ఇది మనకు వచ్చేసరికి టర్మినాలజీస్. నెక్స్ట్ రాజ్యాంగ భావన, రాజ్యాంగ లక్షణాలు సంబంధించిన టాపిక్ చూడండి. సో ప్రతి ఒక్కటి కొన్ని అయితే గమనిక, నోట్ అనే హైలైట్ చేసి ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో గమనిక, నోట్ అనే ప్రతి యూనిట్లో ఉంటుంది. అలా కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఉంటాయి చూడవచ్చు. ఈ విధంగా మేజర్ కమిటీలు, మైనర్ కమిటీలు అని ఇక్కడ చూడవచ్చు. రాజ్యాంగ పరిషత్ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన కమిటీలు చూడవచ్చు. మనకైతే ప్రతి ఒక్కటి టేబులర్ ఫామ్ ఉంది, చాలా మంచి యూజ్ అవుతుంది. సో ఇది చూడండి. తర్వాత సబ్ కమిటీలు, సో మనకి చూడొచ్చు ముఖ్యమైన చట్టాలు. సో మన భారత రాజ్యాంగం సంబంధించిన ముఖ్యమైన చట్టాలు అయ్యి. సో రాజ్యాంగ పరిషత్ సమావేశాలు, సో మనకి రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా వాళ్ళు అభివర్ణించాలని ఉన్నది ఇక్కడ చూడొచ్చు. మనకైతే మొత్తం చూడండి 25 పార్ట్స్ వచ్చేసరికి ఉంటాయి. సో ఇది అండి ముఖ్యమైన ఆర్టికల్స్. సో ముఖ్యమైన కేసులు అన్నీ సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఉంటాయండి. ఇది బుక్ స్పెషాలిటీ. సో బుక్ వచ్చేసరికి ప్యూర్ వైట్ ఏం కాదండి పేపరు, కొంచెం లైటిస్ట్ బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది పేపర్, ప్యూర్ వైట్ అయితే కాదు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఉంటుంది. సో చూడండి, సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించిన డిఫరెన్సెస్, సో రిట్లు వాటి అర్థం కూడా ఉంటుంది. సో నేషనల్ ఎమర్జెన్సీ, సైనిక పాలన డిఫరెన్స్ చూడండి. సో ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ సవరణలు, సో ఫండమెంటల్ డ్యూటీస్, ఈ విధంగా టాపిక్ అయితే ఇది ఉన్నది. ప్రతి ఒక్కటి అయితే ఆర్డర్ అయితే ఉందండి సిలబస్ ప్రకారం. సో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రం మధ్య డిఫరెన్సెస్ ఉన్నది. సో చాలా ఇంపార్టెంట్ అంటే చూసుకుని రాష్ట్రపతి, గవర్నర్ సభాపక్ష అధికారాల మధ్య పోలికలు తేడాలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో రాష్ట్రపతిలో మనకి ఆర్డర్ వైజ్ ఏ విధంగా ఉన్నది, సో వాళ్ళ టైంలో వచ్చిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అవి అయితే ఉన్నాయి. లోక్సభ, రాజ్యసభ మధ్య డిఫరెన్స్, మధ్యలో 2 చార్ట్స్ ఇచ్చారండి. ఒకటి ముఖ్యమైన కమిషన్ సంబంధించింది, ఇంకోటి ఏమో మొత్తం 1 to 395 ఆర్టికల్ సంబంధించి అయితే ఉన్నది. సో మనకి సివిల్ కోడ్స్ చూడవచ్చు, క్రిమినల్ కోడ్స్ చూడవచ్చు, దానికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ అయితే ఉన్నది చూడవచ్చు మీరు ఇక్కడ. ప్రతి ఒక్కటి టేబుల్ వైజ్ ఇచ్చారండి. మనకి ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్లో, రాజ్యసభ ఎంపీలు ఉంటారండి. ప్రతి ఒక్క సంబంధించిన దాని అయితే టేబుల్లో ఫామ్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కటి చాలా యూజ్ అవుతుందండి. సో అప్ టు మనకి అప్డేట్ ఉంది కాబట్టి ఈ బుక్ అయితే ప్రతి ఒక్కటి అయితే నేనైతే విన్నర్స్ పబ్లికేషన్స్తో పోలిస్తే ఇది కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరైతే ఈ బుక్ అయితే తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నాను నేనైతే. సో ముఖ్యమైన కేసులకు సంబంధించి చూడొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ గవర్నెన్స్ సంబంధించింది, కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి చూడవచ్చు. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు, మొత్తం రీసెంట్గా అయితే 105 కదండి, న్యూ వచ్చిన 106 కూడా ఇందులో యాడ్ చేశారు. సో ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి 33%. సో అది కూడా ఉంది. 128 బిల్లు, 106 అమెండ్మెంట్ యాక్ట్, సో అది కూడా ఇందులో
అప్డేట్ అయితే చేసారు. సో మీకు న్యూ బుక్ కావాలంటే అసలు బుక్ లేదంటే ఇది చూసుకోవచ్చు మనకి. సో మనకి కొన్ని లాస్ట్ అయితే మనకి టెక్నిక్స్ సంబంధించి ఉన్నాయి, కొన్ని ట్రిక్స్ ఉంటాయి కానీ పార్ట్స్ సంబంధించిన కానీ షెడ్యూల్ సంబంధించిన కానీ అలాగే రాజ్యాంగ సవరణలు +89 +90 సంబంధించిన ట్రిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. సో క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి మంచి బుక్ అండి ఇది. సో పాలిటీలో ఒక మంచి బుక్ ఏంటంటే టాప్ 2 బుక్స్లలో అయితే ఈ బుక్ అయితే 100% అయితే ఉంటుంది. బి కృష్ణారెడ్డి సార్ బుక్, జీబీకే పబ్లికేషన్స్. లాస్ట్ వచ్చేసరికి సో ముఖ్యమైన సూచీలు సంబంధించిన ఒకటి అయితే పేపర్ కూడా ఉంటుంది. అలాగే ముఖ్యమైన రాజ్యాంగ సవరణలను ఒకే దగ్గర అయితే ఉంటాయి చూడొచ్చు. మనకి SC/ST రిజర్వేషన్, పంజాబ్ రాష్ట్రపతి పాలన, ఇదే ముఖ్యమైన ఇండెక్స్ సంబంధించి ఇది జీబీకే పబ్లికేషన్ బి కృష్ణారెడ్డి సార్ అయితే బుక్ చూడొచ్చు. ఇది న్యూ ఎడిషన్ అండి. సో దానికి సంబంధించిన ఉచిత బుక్లెట్ కూడా దాంతో పాటు వస్తుంది. ఈ బుక్లెట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సో ప్రతి సబ్జెక్ట్కి టాపిక్ ఉంటుంది కదా, టాపిక్ వైజ్ బిట్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ అయితే 150 పేజీలు అయితే ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు మనకైతే. సో లాస్ట్ చిన్న మోడల్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ లాగా కూడా ఉంటాయి. సో బిట్స్ మరీ అంత హార్డ్గా లేకపోయినా ఒక మీడియం టు ఎబో యావరేజ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి డెడ్ ఈజీ క్వశ్చన్స్ కూడా లేవు. ప్రతి ఒక్కరికైతే మంచి బిట్ బ్యాంక్ అయితే కావచ్చు ఇది. సో ఇది బుక్ చూడండి ప్రతి ఒక్కరు. సో ఇది బిట్ బ్యాంక్ మాత్రం ఒక యావరేజ్ క్వాలిటీ ఉంటుందండి. జస్ట్ బుక్ మాత్రం మంచి క్వాలిటీ ఉంటుంది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ పేజెస్ అయితే ఉంటాయి. ఇదే అండి ఈ బుక్ రివ్యూ చూడండి. సో నెక్స్ట్ కృష్ణప్రదీప్ సార్ విన్నర్స్ పబ్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ బుక్లో మెయిన్ స్పెషాలిటీ వచ్చేసరికి మొత్తం కలర్ఫుల్గా ఉంటుందండి బుక్స్ అయితే కొంచెం చిన్నగా ఉన్నా కానీ ఆల్మోస్ట్ 800 పేజెస్ అయితే ఉంటుంది బుక్. చూడొచ్చు మనకి 896 పేజెస్ వరకు అవుతుంది. ఈ బుక్ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది, మైండ్ మ్యాపింగ్స్ ఉంటాయి. నేను రెండిట్లో గమనించిందంటే రెండిట్లో మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్క దానికైతే మైండ్ మ్యాపింగ్, ముఖ్యమైన చట్టాలకు సంబంధించిన మైండ్ మ్యాపింగ్, ఆర్టికల్ సంబంధించిన మైండ్ మ్యాపింగ్, మొత్తం కమిటీలకు సంబంధించిన మైండ్ మ్యాపింగ్, దేనికైనా డిఫరెన్స్ వచ్చినా కానీ మైండ్ మ్యాపింగ్ లేదా ఒక టేబుల్ ఫామ్ అయితే ఉంటుంది చూడొచ్చు మనకైతే. ఇక్కడ మంచి కలర్ఫుల్గా ఒక చూడండి. ఈ విధంగా అయితే మైండ్ మ్యాపింగ్ అవుతుంది చూడండి. జస్ట్ ప్రియమోలకు సంబంధించింది ఇది. సో ప్రవాస భారతీయ దివస్ చూడండి. సో ఇయర్ టైంలో 2003లో ఫస్ట్ టైం న్యూఢిల్లీ జరిగింది, ఆ విధంగా అయితే ఉంటుంది. సో ముఖ్యమైన కేసెస్ సంబంధించి చూడండి, రాజ్యాంగ నిర్వచనం సంబంధించింది. ఇందులో ఒక ట్రిక్స్ కూడా ఉంటాయండి కొన్ని. ఈ విధంగా అయితే ఫోటోతోనైతే మైండ్ మ్యాపింగ్ అయితే మనకైతే ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఈ బుక్లో అయితే ఉంది చూడండి. కలర్ఫుల్గా ఉంది చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఎటువంటి కాంప్రమైజ్. నేనైతే ఈ బుక్ అయితే 500కి తీసుకున్నాను అండి, కేవలం 1,500,000కి తీసుకున్నాను. సో మనకి జీబీకే పబ్లికేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అయితే 620 అయితే పడింది. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే జీబీకే పబ్లికేషన్ అనేది ఒక మంచి బెస్ట్ బుక్ అండి. ఇది ఆర్టికల్స్ సంబంధించిన మైండ్ మ్యాపింగ్, పక్కన ట్రిక్స్ అండి చూడండి. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ సంబంధించిన ట్రిక్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు కూడా. సో ఇమేజెస్తో సహా అయితే ఇచ్చారు ట్రిక్స్. స్పీకర్ పాటలు చూడొచ్చు మీరు కూడా. ప్రశ్నోత్తరాలకు సంబంధించింది ముఖ్యమైన పార్లమెంటరీ కమిటీలు ఇంకా చూడొచ్చు మనకి. సో ప్రతిదానికి మైండ్ మ్యాపింగ్ ఒక యూనిట్ ఉంటుంది. యూనిట్లో ఒక టాపిక్ ఉంటుంది, టాపిక్ సంబంధించి మైండ్ మ్యాపింగ్. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ఆ యూనిట్ మొత్తం ఆ మైండ్ మ్యాపింగ్ తిరిగైతే ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు. సో మరీ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూడండి, మీకైతే జల్దీ తీసుకోబోతున్న పేజెస్. మైండ్ మ్యాపింగ్ చూడొచ్చు మీరు అక్కడ పైన. సో బుక్ అయితే సూపర్ ఉందండి. సెంట్రల్ స్టేట్ రిలేషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించింది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్, మళ్ళీ మైండ్ మ్యాపింగ్ ఆ యూనిట్ సంబంధించింది. మీకు ఎవరికైనా లాస్ట్ క్విక్ రివిజన్ కావాలంటే మాత్రం ఈ మైండ్ మ్యాపింగ్ అయితే చాలా కొలిజన్ సంబంధించిన కేసెస్ చూడొచ్చు. ఫస్ట్ జడ్జ్ కేసెస్, సెకండ్ జడ్జ్ కేసెస్ అని. సో ఇదండి బుక్. పేపర్ క్వాలిటీ ఇందులో బాగుంటుంది. పేపర్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్రతి దాంట్లో నోటు గమనిక అని ఇందులో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో రెండు పేపర్ క్వాలిటీ బాగున్నాయండి. ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసరికి జీబీకే పబ్లికేషన్ కొంచెం ముందు ఉందండి, ఎందుకంటే టాపిక్ వైజ్ ఇచ్చారు. ఇందులో అయితే టాపిక్ వైజ్ అయితే లేవు ప్రాక్టీస్ బిట్స్. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఇది రాజ్యాంగ సవరణలు. ఇందులో మొత్తం 105 మాత్రం రాజ్యాంగ సవరణలు ఉన్నాయండి. సో జీబీకే పబ్లికేషన్ అప్డేట్ ఉన్న బుక్ కాబట్టి 106 రాజ్యాంగ సవరణ వరకు అయితే ఉంది అందులో. చూడొచ్చు మీరు బుక్ ఇక్కడ.
మున్సిపాలిటీ సంబంధించిన ఆర్టికల్స్, దానికి సంబంధించిన మళ్ళీ మైండ్ మ్యాపింగ్. సో ఇందులో రిపీట్ అయిన సబ్జెక్ట్ ఎక్కువ రిపీట్ అవుతుంది. ఆల్రెడీ మనం చదువుకుంటాం, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మైండ్ మ్యాపింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు వివిధ రాజకీయ పార్టీలు అవి ఏ ఇయర్లో ఏడిపోయినాయి, దాని స్థాపకుడు ఎవరు, సో దాని చిహ్న ఏముంటుంది చూడవచ్చు మనకి. టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ. సో ఈ విధంగా అయితే ఉంటాయండి. బుక్ అయితే చాలా బాగున్నాయండి రెండు బుక్కులు. మీరు ఏ బుక్ తీసుకున్నా మాకు మైండ్ మ్యాపింగ్ కావాలి అనుకుంటే మాత్రం మంచి కలర్ఫుల్ బుక్ మాత్రం వినర్స్ పబ్లికేషన్ తీసుకోండి. సో నాకు ఏ బుక్ ఏం కాదు, కలర్తో సంబంధం లేదు, నాకు ఒక మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ కావాలంటే మాత్రం బి కిషన్ రెడ్డి సార్ జీబీకే పబ్లికేషన్ బుక్ అయితే చూడండి. సో మహిళా కమిషన్ చూడ రేఖా శర్మ. సో 2018 ప్రస్తుతం. సో ఇదైతే 2023లో ప్రింట్ అయిన బుక్ అండి. జీబీకే పబ్లికేషన్ వచ్చారు 2024లో ప్రింట్ అయిన బుక్. అది ఎప్పుడైనా మనకు అప్డేటెడ్ బుక్ తీసుకుంటేనే చాలా యూస్ఫుల్ అవుతుంది. గవర్నెన్స్ సంబంధించిన టాపిక్ అయితే ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మంచి టైం ఉంది కాబట్టి గవర్నెన్స్ టాపిక్స్ అయితే క్లిస్టర్ క్లియర్గా అయితే కంప్లీట్ అయితే చేయండి. ఇదండి ఈ బుక్ స్పెషాలిటీ వచ్చేసరికి. ప్రతి ఒక్కటి ఇది కూడా టేబుల్ వేసే ఉన్నది. సో ఇది టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్. సో దీనికి సంబంధించిన ఒక ఏడబ్ల్యూలో అయితే క్వశ్చన్ అయితే అడిగిర్రు 2023 జనవరిలో ఆ టైంలో. చూడొచ్చండి ఇది ఈ బుక్. నెక్స్ట్ ఈ బుక్ సంబంధించిన ప్రాక్టీస్ బుక్లెట్ కూడా చూపిస్తాను చూడవచ్చు. సో బుక్లెట్ కూడా దీంతో పాటే ఫ్రీ వస్తుందండి. సో బుక్లెట్లో వచ్చేసరికి ఫస్ట్ ఆర్టికల్ సంబంధించింది అయితే ఇచ్చారు. ఇందులో 1 to 395 ఆర్టికల్స్ అయితే సో ఇచ్చారు. సో మనకి జీబీకే పబ్లికేషన్లో ఏమో చార్ట్ రూపంలో ఇచ్చారు. ఇందులో డైరెక్ట్ మనకి క్వశ్చన్ బుక్లెట్ ఉంటాయి కదండి, ప్రాక్టీస్ బిట్, అందులో అయితే ఇచ్చారు ఫస్ట్ పేజీలలో. చూడవచ్చు మనకి ఇక్కడ పార్ట్స్ ఇచ్చారు, పార్ట్స్ సంబంధించిన దాని కింద ఆర్టికల్స్ ఇచ్చారు. క్వశ్చన్ బుక్లెట్ వచ్చేసరికి ఎప్పుడు ఇది నార్మల్ పేజ్ అంటే క్వాలిటీ తక్కువనే ఉన్నది. సో క్వశ్చన్స్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. క్వశ్చన్ చూడండి, ఒక బిలో యావరేజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి అంత టఫెస్ట్ క్వశ్చన్స్, రీసెంట్ క్వశ్చన్స్ అయితే లేవు. రీసెంట్ క్వశ్చన్స్ కావాలంటే మనకి అయితే జీవీకే పబ్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో మనం చూడవచ్చు 7th షెడ్యూల్ జాబితాలు ప్రీవియస్ క్వశ్చన్స్, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్స్ అని ఉంటాయి చూడవచ్చు. ఇది బుక్ స్పెషాలిటీ. సో రెండిట్లో ఏ బుక్ బెస్ట్ అంటే సో ఒక 55% నేనే ఆ జీబీకే పబ్లికేషన్ చెప్తున్నా, ఒక 45% వచ్చేసరికి వినర్స్ పబ్లికేషన్ చెప్తున్నాను. అంటే ఒక 5% ఎడ్జ్ ఉంది ఈ బుక్. అందుకే ప్రతి ఒక్కరు అయితే జీబీకే పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోండి, అప్డేటెడ్గా ఉంది. అలాగే మనకైతే ఒక మంచి బుక్ అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇదండి.